హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చింది, మనకు రేగి షెడ్ వచ్చిందండి. సెంటీనర్ భూమిలో వచ్చింది. అది ఎక్కడ వచ్చిందంటే మనకి రాజమండ్రి శాఖల సిటీ అండి. మనకి రామల గుడి పక్కన వచ్చిందండి. అది బిల్డింగ్ మొత్తం కట్టేసాము, రేగి షెడ్ అంతా కంప్లీట్ చేస్తాము. వాళ్ళు రేకి ఎక్కిచ్చారు, మన లోపల గోడలు కట్టాము పడ్డెట్టుతో. మనం ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నామండి. సైడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అది ఎంత కొప్పుకున్నామో మొత్తం ఇల్లు అంతా చూపించిందా మీకు చెప్తాను రేటు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం సైడ్ దగ్గరికి వచ్చామండి. చూడండి, రాముల గుడి అండి అది. ఆ రాముల గుడి అండి అది. ఆ గుడి పక్కనే మనకు వచ్చిందండి ఇల్లు. అదండి అది గుడి అండి అది. చూడండి, మనం అక్కడి నుంచి పక్క వీధేనండి ఇది. ఇదిగోండి ఇల్లు ఇది. పై చూడండి, మొత్తం పైనుంచి కిందకి వేరే వాళ్ళు చేశారు ఎలివేషను. మనం పైన రేగు షెడ్ కట్టాం. మీకు ఇప్పుడు అది పైకి వెళ్ళి చూపిస్తాను. చూడండి, మొత్తం మనం ఏం పని చేస్తాం అంత కూడా మీకు చూపిస్తాను. అలాగే వాటర్తో కూడా చూపిస్తానండి. వాటర్ కడుతుంది. చూడండి, ఇదంతా కూడా మనం పెయింట్ వేయించాం. ఇప్పుడు మెట్లు ఇవి మనం ఏం కట్టలేదండి, ఫస్ట్ వాళ్ళే కట్టారు. ఇది ఏంటంటే మనం ఈ పని అంతా చేసాం. మనం ఓన్లీ మనం రేగు షెడ్ మాత్రం కట్టామండి. చూడండి, ఈ గోడ కూడా మనమే కట్టాం. చూడండి, చూపిస్తాను. ఇవన్నీ కూడా గచ్చులు నిన్న చేసామండి. ఇవన్నీ నిన్న గచ్చులు చేసాం. మీకు మొత్తం ఫస్ట్ బెడ్రూమ్ నుంచి వచ్చేద్దామండి. బెడ్రూమ్ నుంచి మొత్తం అంతా మీకు చూపిస్తాను. తర్వాత మీకు చెప్తానండి ఎంత అయిందన్నా కూడా. చూడండి, ఇది బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూము కొంచెం ఓవర్ కింద వస్తుంది వాయిస్. బెడ్రూమ్ అండి ఇది. చూడండి, కబోర్డ్ అన్నీ కూడా మనం కట్టి ప్యాకింగ్ చేసాం. మొత్తం అంతా పన్నిటికినండి. పైన సీలింగ్ కూడా వేయించాం. మనం వేయించామండి. ఇదిగోండి ఇలా పెయింట్, డోరు, ఇదిగోండి దేవుడి బల్ల అంతా కూడా మనం వేయించామండి. కరెంట్ పైన అంతా కూడా చేస్తాం. చూడండి, మీకు లైట్ వేసి చూపిస్తాను. మొత్తం ఇవ్వండి, ఎందుకండి ఇవి కరెంటు కూడా ఉంది. చూడండి, కరెంటు కూడా ఉంది. బోర్డులు అన్నీ కూడా మనం వేయించాం. ఇవ్వండి, ఇవన్నీ కూడా మన బోర్డులు అన్నీ వేయించాం. ఈ డోరు అల్యూమినియం డోర్ వేయించామండి. ఇది గ్లాస్ ఫిట్టింగు. బెడ్రూమ్కి చిన్న కిటికీ అండి ఇది. మొత్తం అంత బెడ్రూమ్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇదిగోండి, ఇది ఒక డోర్ అండి. మనకి నీకు ఈ గదికి వచ్చి ఒక కిటికీ, ఒక గుమ్మ వచ్చిందండి. మనకు నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ టీవీ కబోర్డ్ అండి. చూడండి, ఇదంతా కూడా మనం వేయించామండి. ఇదంతా ఇవ్వండి కబోర్డ్ కూడా ఆల్రెడీ మేము వీడియో పెట్టాను. చూడండి, ఇదంతా టీవీ కబోర్డ్ అండి. ఇదంతా టీవీ కబోర్డు. అలాగే ఇదంతా కూడా మనం మొత్తం కట్టామది. ఇది మాత్రం లైట్ వెయిట్ ఇటుకండి. ఇదంతా గోడ మొత్తం ఎలసేపు ఇది ఎగస్ట్ పనిపై పెట్టారు. అందువల్ల అది మీకు ఎగస్ట్ పెరిగింది అందుకే. చూడండి, నెక్స్ట్ వచ్చి కిచెన్ అండి. ఇవ్వండి క్లాత్లు వేయించాం మనం. చూడండి, కిచెన్ ఇది. కిచెన్లోనే సింపుల్గా చూడండి, పోపు డబ్బాలకైనా ఇక బియ్యం డబ్బాలకి ఇలాగ మిక్సర్ ఆడుకుంటూ బోర్డు అండి ఇది. చూడండి, సింక్ కూడా బిగిస్తామండి. మనం కొలాయి కూడా బిగిస్తాం, వాటర్ వస్తుంది. మొత్తం ఇదంతా కూడా గ్యాస్ పొయ్యి కూడా మొత్తం విశాలంగా కట్టిస్తాం. నెక్స్ట్ మనకి హాల్ అండి. చూడండి, హాలు వచ్చింది నొక్కం. ఇదంతా హాలు ఇలా వచ్చిందండి. ఇది 6 అడుగులు హాల్. ఇది వచ్చి మనకి హాల్ ఇలాగా కంప్లీట్ చేసామండి. మొత్తం అంతా పండిటికే. రైలింగ్ చూడండి, రైలింగ్ కూడా మొత్తం కూడా మనం ఎట్టిందే. రైలింగ్ అంతా ఎట్టిందండి. రేకు మొత్తం ముందు వేసి ఉన్నాయండి, వాళ్ళ దగ్గర వేయించుకున్నారు. నెక్స్ట్ వచ్చి దీనికి మనకి బాత్రూమ్ అండి. బాత్రూమ్ చూపిస్తాను. చూడండి, బాత్రూమ్ అయిన తర్వాత మీకు సందు చూపిస్తాను. ఇవన్నీ మిషన్లు అన్నీ ఎట్టేసారు. ఇక్కడ బచ్చ చేస్తున్నామని వాష్ బేసిన్ అన్నీ కూడా ఎట్టామండి ఇక్కడ. చూడండి, ఇది బేసిన్ అండి. ఇదిగోండి, ఇది కబోర్డ్ అండి. ఇదిగో ట్యాంక్. ఇది మొత్తం కొలాయి. ఇదిగోండి 7 వాటర్కి మొత్తం అంతా కూడా ఎట్టాం మనం. ఇదిగోండి 7 వాటర్కి ఇది వీటరు, చిన్న వీటర్ అండి. చిన్న బాత్రూమ్ ఇది. మనకి సందులోకి వచ్చి ఇదిగోండి ఈ డోర్లు కూడా మనమే పెట్టామండి. సందు అండి ఇదంతా సందు. చూడండి, ఇదంతా ఫ్లోరింగ్ లాగా మనం ఈ రేగు షెడ్కి ఇదేనండి. మొత్తం సందు మొత్తం అంతా చేసి ఇస్తాం. మనం ప్రేమర్ వేస్తామండి. బయట పక్క లోపల పెయింట్ అండి. మొత్తం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే మనకి సందు అంతా. చూడండి, ఇక్కడ దాకా వచ్చిందండి. మొత్తం మనకి ఇదంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం పండిట్టుతుందండి. ఇది మొత్తం మనం పెయింటింగ్తో రేగు సంబంధం ఉండదండి. మొత్తం రైలింగ్ గేట్లతో సహా మనకి 3 లక్షలు తీసుకుందామండి.
మొత్తం ఇలాగ అవుతుంది 3 లక్షలు అయింది. మొత్తం మీటర్ అవుతుందండి. మొత్తం స్విచ్ బోర్డులు కరెంట్ బోర్డులతో అన్ని దాంతో సహా మాకు ఆ అమౌంట్ అండి. మీకు ఈ లైట్ కూడా చూడండి, చూపిస్తాం మీకు. ఇది మెయిన్ బాక్స్ వచ్చిందండి. ఇది చూడండి, ఇది మెయిన్ బాక్స్, మీటర్ బాక్స్. ఇది చూడండి, ఇవి చూడండి ఎంసీలు ఇవి దింపుకోవాలి మనం. ఇలా ఇట్టాం చూడండి. ఇప్పుడు మనం లైట్ వేస్తాం చూడండి. ఇవి లోపల లైట్ వేసాం, బయట దిగుండే స్విచ్ చూడండి వేసాం. మొత్తం మనకి ఇలాగండి. మొత్తం ఈ పని అంతా అవుతాకి మనకి రేకుల మాట సంబంధం లేదండి. మనకి ఈ రేకు షెడ్ వచ్చి మనకి సెంటున్నర భూమి అండి. సెంటున్నర భూమిలోని ఒక బెడ్రూమ్ అండి, ఒక హాలు, అలాగే టీవీ కబోర్డ్ దగ్గర అది కూడా చిన్న ముక్క హాల్ అండి, ఎల్ షేప్ అండి. మనకి అలాగే ఒక కిచెను, ఒక బాత్రూము, వ్యూ షాప్ వచ్చి సందు అండి. సందు కూడా మొత్తం ఫ్లోరింగ్ చేసి వాళ్ళకి అప్పు చెప్పు మనము. మొత్తం ఈ షెడ్కి వచ్చి 3 లక్షలు అయిందండి. చిన్న పని పెంచారు, అందుకో 10,000 పెంచామండి. చిన్న పని కొద్ది పెద్ద పని అండి. మొత్తం 3,10,000 అండి. మొత్తం ఈ రేకు షెడ్ అవుతాయి అంత అమౌంట్ అండి. చాలామంది ఏంటంటే ఫేక్ అనుకుంటున్నారండి. అందుకోసం నేను ప్రతిదీ క్లియర్గా చెప్తున్నాను. అలాగే మీకు ఓనర్తో కూడా చెప్పిస్తానండి. నేను ఎందుకంటే ఈ వీడియోస్ లేని వాళ్ళు ఉంటారు కదండి, ఆ లేని వాళ్ళకి మాత్రం నేను కట్టుకోలేరు కదండి. చాలామంది అలా కూడా వేస్తున్నారు, బెదర కూడా వేస్తున్నారండి. బాబు మీకు ఎంత అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది అంటున్నారండి. కానీ మీరు అంత టెన్షన్ ఏం పడకండి, సింపుల్గా అవుతుంది. కానీ మనం తెలుసుకోవాలి ప్రతి దేనికి ఎంత అవుతుంది మీకు క్లియర్గా చెప్తున్నాను కదండి. అలాగే ఎంత అవుతుంది చూసుకుని అప్పటికి దిగండి. అంతేగాని వాళ్ళు ఎంత అవుతుంది అంత అవుతుంది అంటారండి. మీరు అవన్నీ పట్టించుకోకండి. మీరు కట్టించుకోండి. ఫస్ట్ వీడియో చూడండి. మన ప్రతి వీడియోస్ మీకు పెడతాను, దేనికి ఎంత అవుతుంది అంత మీకు చెప్తానండి. లేని వాళ్ళకి ఏంటి నేను ఈ వీడియోస్ ఓపెన్ చేసింది, నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏంటంటే ఇప్పుడు ఓనర్ గారితో ఓనర్ ముందు చెప్పిస్తాను, మనం ఎలా పని చేస్తామో, వాళ్ళకి ఏమైనా తేడా చేస్తామో అన్నీ కూడా మీకు చెప్పిస్తాను. మీకు ఫేక్ మాత్రం కాదండి. చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓనర్ గారితో చెప్పిస్తాను అన్నాను కదండి. చూడండి, ఓనర్ గారు ఈ బిల్డింగ్కి ఓనరమ్మ గారు అండి, వీళ్ళిద్దరు మనకు పని ఇచ్చారండి. చూడండి, ఓనరమ్మ గారు మాట్లాడితే చూడండి మనం ఎలా చేసాం అన్నీ కూడా ఓనరమ్మ గారు చెప్తారు. చెప్పండి ఓనరమ్మ గారు, మీ పని ఎలా చేసామండి? అందరికీ నమస్తే అండి. నేను ఈ బాబు ఇక్కడే మన దగ్గరలోనే ఇల్లు. ఈ అబ్బాయి ఒకరికి పని చేయంగా మేము చూసాము. మా ఊళ్ళో ఒక అబ్బాయి ఒక ఇల్లు కట్టాడు. ఇల్లు కడితే ఆ ఇల్లు చూశాను. ఆ పనితనం చూసి నేను చాలా మెచ్చుకొని ఈ బాబుని పిలిచి మా ఇంట్లో ఇల్లు మొత్తం కట్టించాను పైన. కానీ చాలా సూపర్ కట్టాడు అబ్బాయి పనితనం ఎక్కువ. కానీ డబ్బు చూసుకునే డబ్బులకి ఇవ్వాలి చేయాలి, ముందు మీరు డబ్బులు ఇవ్వండి నేను పని చేస్తానే పద్ధతి కాదు ఆ బాబుది. ముందు పని, తర్వాత డబ్బులు. పని చూడండి, చూసిన తర్వాతే నాకు డబ్బులు ఇవ్వమని అడుగుతాడు అబ్బాయి. కానీ వాళ్ళకున్న 2 మేస్త్రీలు కూడా చాలా మంచివాళ్ళు. అబ్బాయి పేరు కూడా లక్షణ పేరు. చాలా మంచిగా బాగా చేశాడు పని. ఈ అబ్బాయి చేసినట్టు నాకు ఎవరు నచ్చలేదు ఈ ఊళ్ళో మొత్తం 5-6 మందితో నేను పని చేయించుకున్నాను, కానీ నాకేం నచ్చలేదు. మేము అనుకున్న దానికన్నా బాబు ఇది లేదు ఇది చేయనాయన అనే దానికన్నా డబ్బులు చేశారు. పోయినా కానీ ఇసుక పడకుండా చేయకుండా ఎంతో బాగా చేశాడు బాబు పని. కానీ చిన్న పనులు కూడా మనకు పోయినా కానీ బాబుకు చేయనాయన అన్నా కానీ చేశాడు. ఇసుక పడలేదు. పని వాళ్ళ మేస్త్రీలు కానీ వాళ్ళు పని చేసే వాళ్ళు కూడా ఇసుక పడలేదు. చాలా బాగా చేస్తారు. డబ్బులు మేము అనుకున్న దానికన్నా డబ్బులు చేశాడు ఈ అబ్బాయి పని. ఈ బాబుతో మీరు పని చేయించుకోవచ్చు. కానీ ఒకటి మీరు ముందు పిలిచి మీకు అనుమానంగా ఉంటే పిలిచి కొద్దిగా చేయించుకున్న తర్వాత ఆ పనితనం చూస్తే మీరు ఇల్లు కట్టించుకోవచ్చు. ఈ బాబుని చాలా బాగా చేస్తాను, నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎంతోమంది మేస్త్రీలు చూశాను, కానీ ఈ బాబు చేసినట్టు పని ఎవ్వరు చేయలేదు. చాలా బాగుంది. మీరందరూ కూడా ఈ బాబుతో చేయించుకుంటారని నేను కోరుకుంటున్నాను. చూడండి, ఓనర్ చెప్పారు కదండి. చూడండి, ఓనర్ గారు కూడా మనం మాట్లాడదామండి. ఓనర్ గారు, మేము పని ఎలా చేసామండి? చాలా బాగా కట్టాడు. మా వాళ్ళ ఇల్లు కూడా చాలామంది కట్టించుకున్నారు. ఆ తర్వాత ఇంతకుముందు కూడా నేను చాలా మేస్త్రీల చేత కట్టించాను, కానీ ఇంత చక్కదనం, ఇంత మంచితనం, తర్వాత వర్కర్స్ కూడా అందరూ బాగా చేశారు. అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ చేశారు. ఎక్కువ పనితనాన్ని చూపించారు, తక్కువ ఫలాన్ని ఆశించారు. కనుక మీరందరూ కూడా చక్కగా పని చేయించుకొని, ఇంకా అంతేకాదు ఇతని దగ్గర చాలా మంచి వాళ్ళు ఉన్నారు, పెయింటిస్ట్ కూడా ఉన్నారు, తర్వాత అలాగే వర్కర్స్ కూడా ఉన్నారు. అందరూ ఇతనికి చెప్తే ఎలాగంటే అలాగే చేసిస్తారు. చాలా బాగా చేశాడు. మా ఇల్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువే చేశాడు. అందరికీ
మీరు ఈ మేస్త్రి చేత కట్టించుకోవాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. చూడండి, మనకి ఏది కూడా తేడా చేయలేదండి. ఏం తేడా అయితే వీళ్ళే చెప్తారు కదండి. చూడండి, ఏ మాత్రం ఎంత రావు కూడా మనం తేడా చేయలేదు. అలా అనుకున్న దానికి ఎక్కువ చేసామండి. మనకి ఎందుకంటే లేని వాళ్ళకి మాత్రమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. అందుకోసం నేను ప్రతి ప్రూఫ్ పెడుతున్నాను. అందరూ ఫేక్ అనుకుంటున్నారండి. అందుకు ఫేక్ అయితే కాదండి, ఇది లైవ్ అండి. ఈ ఓనర్ కదండి ఇల్లు చెప్తున్నాం కదండి. ఇది మీకు చూసారు కదండి, ఓనర్ చెప్పారు కదండి రేక్ షెడ్ కట్టినందుకు మనం ఎలా కట్టమంది కూడా. మీరు ఇలా రేక్ షెడ్ కట్టుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుందండి, మొత్తం డోర్లతో సహా మీకు చెప్తున్నాను. అన్నీ కూడా మనం వేసాము. ఇలా రేక్ షెడ్ కట్టుకోవాలంటే 3 లక్షలు అవుతుందండి. మనకి చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఒకళ్ళు అడిగారండి, ఒక రూమ్కి, ఒక కిచెన్కి, ఒక హాల్కి ఎంత వద్దు అన్నారండి. వాళ్ళు మెసేజ్ చేయలేకపోయాము కొంచెం ఖాళీ లేక. అలాగే మనకు బయట ఊరి నుంచి కూడా ఫోన్ చేస్తున్నారండి. మనం ఇప్పుడు బయటికి వెళ్తామని ఒక పని వచ్చింది, మనకి వెళ్తాము, అది కన్ఫర్మ్ అవ్వాలనేసే కోరుకుంటున్నామండి మేమైతే. ఎందుకంటే నాతోనే కొందరికి పని ఆడుతుందండి. అందుకోసం నేను చూస్తానండి, అంత దూరం అని వెళ్తున్నాను. అది రావడం కోరుకోండి. ఇంకోటి ఏంటంటే, మనకి ఎవరైనా రేగు షెడ్లు బిల్డింగ్లు ఎవరైనా కట్టించుకోవాలి అనుకుంటే మాత్రం కింద మా నంబరు డిస్ప్లే మీద పెడతామండి, చూడండి. అలాగే ఏంటంటే, మీకు వీడియోలో ఏం డౌట్లు ఉన్నా మనకి నంబర్ పెడతాం, కాల్ చేయండి. నేను కనుక మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.